డాక్టర్ గారు, సెక్సువల్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు కదా, అదేమిటి? దానికి పరిష్కారం ఏమిటి? సెక్షువల్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే సెక్స్లో చక్కగా పాల్గొమా, త్వరగా వీర్యం పడిపోతుందేమో, త్వరగా నేను సెక్స్లో అంగం మెచ్చడిపోతున్నామో నాకు అనేటి ఈ భయం ఉండాన్ని సెక్షువల్ యాంగ్జైటీ అంటాం. అది పెర్ఫార్మెన్స్ చక్కగా చేయగలగాలి కదా, అందుకని సరిగ్గా చేస్తామో చేయమో, పెర్ఫార్మెన్స్ అంటే చేయడం, సరిగ్గా చేస్తామో చేయమో, సెక్స్లో సరిగ్గా పార్టిసిపేట్ చేస్తామో చేయమో అని ఒక ఉండేంటి భయాన్ని, అనుమానాన్ని, దీన్ని అధైర్యాన్ని సెక్షువల్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. ఈ సెక్షువల్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కొత్తగా పెళ్ళైన మగాళ్ళు చాలా ఎక్కువ. అలాగే పెళ్ళి కాకుండా సెక్స్లో పాల్గొనేటప్పుడు చాలామందికి ఉంటుంది. అమ్మాయి పిలిచింది, సెక్స్ ఏముంది, నా మీద మనసు పడింది, మరి నేను చేయకపోతే నన్ను పనికిరాని లెక్కడుతుందేమో అని ఒక రకమైన మనసులో ఒక ఆందోళన ఉంటుంది. ఆ భయం ఎప్పుడైతే ఉంటుందో నిజంగానే వాడు అనుకుంటే చేయలేకపోతాడు, చేయగలిగి ఉండి కూడా చేయలేకపోవడాన్ని సెక్షువల్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. యాంగ్జైటీ వల్ల ఫెయిల్యూర్ డ్యూ టు సెక్షువల్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. సెక్షువల్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల ఫెయిల్యూర్ వస్తుందన్నమాట. దీనికి ముఖ్యంగా ఏమిటంటే మనసులో అర్థం లేని అనుమానాలు, భయాలు, ఆందోళన పెట్టుకోవాలి. తన శక్తి మీద నమ్మకం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలి, దాని మీద జ్ఞానం ఉండాలి. సెక్స్ అంటే జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం సరిగ్గా లేనివాళ్ళు, సెక్స్ ఎడ్యుకేషన్ సరిగ్గా లేని వాళ్ళకే ఈ సెక్షువల్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయంటే, ఎవరికైతే సెక్షువల్ పెర్ఫార్మెన్స్కి సంబంధించిన యాంగ్జైటీ ఉంటుందో, సెక్స్ సరిగ్గా చేస్తానా చేయను అని ఎవరికైతే అనుమానం, భయం ఉంటాయో వాళ్ళు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది, చేయలేకపోతారు, లేదా త్వరగా వీర్యం పడిపోతుంది, లేదా సెక్స్ చేద్దానికి కోరిక ఉండదు. వాడు ఎంతో అనుకుంటాడు, ఊహిస్తాడు, అమ్మో అమ్మాయి రమ్మంది, ఎంతో బాగుంటుంది, అమ్మాయి చాలా బాగుంటుంది, ఎంతో మనసు పడింది అని అనుకుంటాడు, సెక్స్ చేద్దాం ఉంటాడు. వాడు మనసులో అంతకు అదే అనుక్షణం అదే ఆలోచన ఉంటుంది. అదే ఆలోచన ఉండి సరిగ్గా చేయగలిగా అసలు ఇలాంటికి ఏం చేయలేడు. అసలు అంగం గట్టిపడాలి చేయండి, అసలు చెయ్యాలని కోరుకుంటాడు, డల్లైపోతాడు. అరే ఎంత అనుకున్నా కదా, ఇక్కడేంటి నాకు అసలు ఆలోచన రావట్లేదు ఏంటి అనుకుంటాడు. ఆలోచన రాదు, సెక్స్ చేద్దాం ఆలోచన ఉండదు. వీడికి అసలు సెక్స్ లేని వాళ్ళు ఉన్నాడు, వీడు మొఖముడును అసలు ఏం లేదు, అసలు కోరిక లేదన్నమాట. నిజంగా కోరిక లేని తయారైపోతాడు, వేస్ట్ ఫీల్డ్లో ఉంటాడు, అసలు మగాడి కాదన్నట్లుగా తయారైపోతాడు. అంటే అసలు ఆ సెక్షువల్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి అసలు చివరికి ఒక్కో సందర్భాల్లో ఏమీ లేకుండా తయారైపోతారు. రిలేషన్ అసలు అలా ఉండిపోతారు, స్తబ్దతగా ఉండిపోతారు, ఏం చేయరు. ఏంటయ్యా అలా ఉన్నావు ఏంటి, అసలు ఏం చెయ్యేంటి నువ్వు, అసేంటి అది అదే మొఖం అంటే, అసలు నువ్వు అసలు అదే మొఖం అంటే ఏం చెప్పలేడు, బుర్ర పనిచేయదు. అసలు ముట్టుకున్నాం, టచ్ చేద్దాం, ముద్దు పెట్టుకున్నాం, కౌగిలించుకున్నాం, అగ్గి చేద్దాం కూడా ఏమి ఉండదు, అసలు ఏముండదు. ఎంత ఏ లెవెల్కి వెళ్తుంది చూడండి. సెక్షువల్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల మనిషి ఆ లెవెల్కి వెళ్ళిపోతాడు. అంచేత ఈ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల ఏమొస్తుంది, సెక్స్లో ది మెయిన్ కారణం సెక్స్లోనే ఫెయిల్ అయిపోతానేమో, సరిగ్గా చేయలేకపోతానో, మెప్పించలేకపోతానో ఆలోచన ఉండబట్టి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వస్తుంది, కోరిక లేకుండా పోతుంది. దీనికి కారణం ఏంటంటే కొంతమందికి అస్సలు ఏ రకమైన సెక్స్ విజ్ఞానం లేకపోవడం, ఏమాత్రం లేవు. లేదా కొంతమందికి ఎప్పుడో ఒకసారి చేస్తారు, అక్కడ ఫెయిల్ అయిపోతారు, ఇక అనుక్షణం అదే బుర్రలో పనిచేస్తూ ఉంటుంది. నేను అక్కడ ఫెయిల్ అయ్యాను కదా, ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతానేమో, అప్పుడు అయ్యాను కదా,
ఇప్పుడు అన్వయించుకుంటాడు దాన్ని తీసుకొచ్చి ఆ ఫెయిల్యూర్. అంతేగాని ఆ ఫెయిల్యూర్లో నాలో భయం వల్ల నేను అయ్యాను అనుకుని నా భయం అవసరం పోవడం అని అనుకోడు. అక్కడ ఫెయిల్ అయిన కనుక ఇప్పుడు కూడా నేను ఫెయిల్ అవుతానేమో అని ఎప్పుడైతే ఆ సెకండ్ థాట్ ఉంటుందో ఫెయిల్ అయిపోతాడు. ఈ సెక్షువల్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఇంత ఇదిగా ఉంటుందన్నమాట. అలాగే నేను ఇక ఫెయిల్ అయిపోతే నా పార్ట్నరు నన్ను ఇప్పుడు ఎలా చూస్తుంది అనే ఆలోచన వస్తున్నాడు. నన్ను చీ కొడుతుందా, చీ కొడితే నేను ఏ రైలు కింద వెళ్ళి నా తలకాయ పెట్టుకోవాలి, ఇవన్నీ ఆలోచన సెక్షువల్ యాంగ్జైటీ ఇవన్నీ వచ్చేస్తాయి. అంచేది ఇలాంటి వాళ్ళకి ఎప్పుడైతే ఇలాంటి భయాలు అనుమానాలు ఉంటాయో ఎప్పుడైనా సెక్స్లో ఫెయిల్ అయ్యారనుకో డాక్టర్కి వెళ్ళి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఒకటి చేయించుకోవాలి, సెన్సేటివ్ ఫోకస్ థెరపీ ఒకటి చేయాలి. అలాగే వాళ్ళలో కాస్త కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలో తెలియజేయాలి. ఇవన్నీ కూడా సైకోథెరపీలో వస్తాయి. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ సైకోథెరపీ పెడితే దాంతో వాళ్ళు మామూలు అయిపోతారు, యాంగ్జైటీ పడుతారు. అంతేగాని ఏదో వయాగ్రా వెళ్ళేసేసుకున్నాం, ఒక ట్యాబ్ వేసేసుకుంటే నా పని అయిపోతుంది, అలాగే అవ్వదు. మనసులో ఈ సెక్షువల్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటే వయాగ్రా పనిచేయదు, ఏం పనిచేయదు. అవేం పనిచేయవు గుర్తుంచుకోండి. అవేం పనిచేయవు, వయాగ్రాలు పనిచేయవు, టాడాల్ పిల్లలు పనిచేయవు, ఏం పనిచేయవు. అంచేత దానికి కావాల్సిన సైకోథెరపీ కావాలి, మందులు కావాల్సిన సైకోథెరపీ కావాలి. సైకోథెరపీ చేయించుకోండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.